నాకు అక్కడ అర్థం కాదు. మన తరుణ్ భాస్కర్ గారు ఏంటి ట్రంప్ ని ఉద్దేశపూర్వంగా ఏమన్నా గుచ్చుతున్నారా? ట్రంప్ ని ఎందుకు ట్రంప్ మీద కక్ష కట్టినట్టు? అంటే సింహం అంటే ప్రతి ఒక్కరు లైఫ్ లో ఒక చోట గాయపడతాం. మీరు ట్రైలర్ చూసారా మూవీ గాయపడిన సింహం? చూసిన బ్రో. ఎలా అనిపించింది మూవీ ట్రైలర్? చాలా చాలా ఎనర్జీగా ఉంది, చాలా డిఫరెంట్ గా ఉంది. అందులో ఫర్యాదుల్లా గానీ, ఇటు తరుణ్ భాస్కర్ గానీ, సో జేడి చక్రవర్తి ఈ సినిమాలో నటించబోతున్నా అని చెప్పేసి చాలా ఇది నటిస్తున్నారు. చాలా హైలైట్ గా ఉండబోతుంది సినిమా. ఒక మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ లాగా ఉండబోతుంది. ఆ ట్రైలర్ లో మనం చూసాం. ఇంకొకటి గాయపడ్డ ఏందన్నా నాకు అక్కడ అర్థం కాదు. మన తరుణ్ భాస్కర్ గారు ఏంటి ట్రంప్ ని ఉద్దేశపూర్వంగా ఏమన్నా గుచ్చుతున్నారా? ట్రంప్ ని ఎందుకు ట్రంప్ మీద కక్ష కట్టినట్టు? అంటే మీరు అన్నట్టు అంటే కక్ష కాదు బ్రదర్, ఇది టైటిల్ లోనే ఉంది, గాయపడ్డ సింహం అని. సో చాలా మంది అమెరికా గానీ వెళ్ళాలంటే మన ఇండియా స్టూడెంట్స్ గానీ, చాలా మంది చదువుకునే వాళ్ళు గానీ, బిజినెస్ మ్యాన్స్ గానీ రకరకాల ఇలా వీసాలు దొరకకుండా ఎక్కడో ఒక చోట డ్రాప్ కావడము, వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఇట్లా ప్రతి ఒక్కటి రిజెక్ట్ చేసేస్తే డైరెక్ట్ గా పోయి ట్రంప్ మీద కేసు పెడతారా? అంటే ఆయన ఆ వర్షన్ లో ఈ తరుణ్ భాస్కర్ చాలా ఆయన రాసుకున్న కథకి ఆయన చేసేదానికి ఇప్పుడు చాలా టోటల్లీ ఒక సొసైటీలో చాలా యువకులకి యూత్ కి ఇటు చాలా మంది జాబ్ చేసుకునే వాళ్ళకి మనం ఒక ఎగ్జైట్మెంట్ తోటి ఒక గోల్ పెట్టుకుని వెళ్దామని ఒక ప్రతి ఒక్కరికి స్టడీ చేసే వాళ్ళకి ఒకటి ఉంటది. సో వెళ్ళకపోతే సడన్ గా చాలా నెగిటివ్ గా కోపంగా బాధతోటి ఉండిపోతాం. సో చాలా మంది అందుకే టైటిల్ లో కూడా గాయపడ్డ సింహం అని. సో మీ లైఫ్ రీసెంట్ గా ఒక ప్రమోషన్ రిలీజ్ అయింది, ట్రంప్ గారిని తీసుకొచ్చి ట్రంప్ గారితో మాట్లాడుతున్నట్టు ఒక వీడియో రిలీజ్ చేసి ప్రమోషన్ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సో ఎందుకు అంటే ట్రంప్ నే ఎంచుకుంటున్నారు ఇదంతా? అంటే కొంత ఆయన కామెడీగా కొన్ని డిఫరెంట్ గా ఆయన చేసే కూడా వ్యాఖ్యలు గానీ, సో నిర్ణయాలు గానీ చాలా టోటల్ గా డిఫరెంట్ ఉంటాయి. సడన్ గా నిర్ణయాలు తీసుకోవడాలు, సడన్ గా అన్నిటి నేనే అన్నట్టుగా ఆధిపత్యాలు చెలాయించడాలు. సో అలా అన్ని కంట్రీస్ మీద దేశంలో చూసుకుంటా కొన్ని నిర్ణయాలు ఆయన హఠాత్తుగా కొన్ని ప్రకటిస్తుంటాడు నేనే అన్నట్టుగా. సో అట్లా కొంత ఆయన అలాంటి చేయడం వల్ల చాలా మంది జేడి చక్రవర్తి గారు చాలా రోజుల తర్వాత ఈ మూవీ తీయడం జరిగింది. అంటే చాలా రోజుల తర్వాత సినిమాలకు వస్తున్నారు. సో ఎలా ఉండబోతుంది జేడి చక్రవర్తి క్యారెక్టర్? సో ఇందులో నిజంగా జేడి చక్రవర్తి గారు చాలా అంటే చాలా సినిమాలు అంతకుముందు నటించినప్పటికీ ఇప్పుడు మాత్రం ఇది ఒక మళ్ళీ మంచి ఒక గెస్ట్ మంచి పాత్ర అని చెప్పొచ్చు. సో ఫస్ట్ హాఫ్ లో సెకండ్ హాఫ్ లో కూడా చాలా కామెడీగా కొంచెం వర్సటైల్ గా ఈ యొక్క పాత్ర ఉండబోతుంది. సో చాలా అద్భుతంగా మనం చూసాం గత సినిమాలో ఆయన అన్ని కూడా చాలా ఆయన ప్రతి ఒక్కటి రోల్స్ కూడా చాలా టోటల్ డిఫరెంట్ ఉన్నది. ఆయన పర్ఫార్మెన్స్ కూడా ఒక ఎనర్జీ తోటి అటు కామెడీకి ఇటు ఎంటర్టైన్మెంట్ కి డ్రామాకి ప్రతిదీ కూడా చాలా ఈ సినిమాకి ఒక మెయిన్ మంచి రోల్ అని చెప్పొచ్చు. సో సినిమా మొత్తం అలరించడానికి, ఈ సినిమా ఒక హైప్ తీసుకురావడానికి సో నిజంగా జేడి చక్రవర్తి సినిమాలో శ్రీ విష్ణు గారి క్యామియో ఉన్నా అని చెప్పేసి అంటున్నారు. సో ఒకవేళ శ్రీ విష్ణు గారి క్యామియో ఉంటే సినిమా అంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ లో మీరు అన్నట్టు ఇందులో ఆయన కూడా కామెడీ మంచి ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ హీరో కాబట్టి శ్రీ విష్ణు గారు కూడా సో ఇందులో ఉంటే నిజంగా మీరు అన్నట్టు ఇటు తరుణ్ భాస్కర్, ఇటు మరి శ్రీ విష్ణు గారు, ఇటు మన జేడి చక్రవర్తి గారు, అటు ఇద్దరు ఫర్యాదుల్లా, మానస చౌదరి గారు, సో ఇలా చాలా మంది డైరెక్టర్ గారు ఇలా ఇంతమంది ఒక మంచి స్టార్ కాస్ట్ ఉన్నటువంటి యాక్టర్స్ తోటి చేయడం అనేది ఒక సినిమాకి ఒక మెయిన్ రోల్స్ అని చెప్పొచ్చు, సినిమాకి ఒక హైలైట్ అని చెప్పొచ్చు. సో ఇంకోటి ఇది కూడా టైటిల్ కూడా గాయపడ్డ సింహం అంటే ప్రతి ఒక్కరు లైఫ్ లో ఒక చోట గాయపడతాం. చాలా మంది మీ లైఫ్ లో ఏమైనా గాయపడ్డారా? తప్పకుండా వైనాట్ ప్రతి ఒక్కరు లైఫ్ లో గాయపడతారు, ఆ టైటిల్ లోనే ఉంది. సో నా లైఫ్ లో అంటే నిజంగా మనం ఒకటి బలంగా కోరుకున్నప్పుడు ఓకే ఇది నాకు 100% వస్తుంది అని చెప్పి అది రానుకున్న టైంలో చాలా కొంచెం డిసప్పాయింట్ ఉంటుంది. సో నేను యూనివర్సిటీలో వచ్చినప్పుడు ఫస్ట్ టైం అది నాకు నేను అనుకున్న ఇక్కడైతే ఫస్ట్ క్యాంపస్ లో వస్తుంది అనుకున్నా, కానీ థర్డ్ క్యాంపస్ లో వచ్చింది. నాకు వచ్చిన ఒక 80 మార్క్స్ కి. సో ఆ మార్క్స్ తగ్గట్టు ఆ యొక్క క్యాంపస్ కొంచెం థర్డ్ క్యాంపస్ లో రావడం నాకు అనిపించింది కొంచెం బలంగా. అప్పటి నుంచి నిర్ణయం అనేది ఏదైనా సో థాట్ సో ఇంకా ప్రయత్నం అనేది స్ట్రైట్ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళడమే ఇంకా ప్రతి ఒక్కరు. అందుకనే
సో ఈ సినిమాలో చూస్తే అర్థమవుతుంది. సో తప్పకుండా ఇది ఎక్కడ సినిమాల్లో మొత్తం చూస్తే ఎక్కడ గాయపడతారు మీరు లైఫ్ లో అని చెప్పేసి తెలుస్తుంది. ఆల్వేస్ అందరికి తెలిసిందే సినిమాలో తరుణ్ భాస్కర్ గారు ఓకే వీసా పరంగా గాయపడ్డారు, కానీ బయట ఆల్రెడీ జనాలందరూ అమ్మాయి ద్వారా గాయపడుతూనే ఉంటారు. ఓకే, తెలిసిందే అది. సో వాళ్ళ గురించి మీరేం చెప్తారు? సో తప్పకుండా మీరు అన్నట్టు ఇప్పుడున్న ప్రస్తుత అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కరు ఎక్కడో చోట అమ్మాయిల తోట సో ఇట్లాంటి స్టోరీస్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్ లో జరుగుతుంది. సో మనం ఈ సినిమాలో ఎలా చూపించబోతున్నాడు, తరుణ్ భాస్కర్ కూడా ఎక్కడ గాయపడ్డాడు, అసలు ఈ వీసాలు బయట వీసాలు అవుట్ ఆఫ్ కంట్రీస్ గురించా, తరుణ్ భాస్కర్ హీరోయిన్స్ ఎక్కడైనా గాయపడ్డా మనం చూడాలి. సినిమా చూస్తే తెలుస్తుంది. ఫర్యాదుల్లా, మానసి చౌదరి ఇద్దరు కలిసి తరుణ్ భాస్కర్ ఏ విధంగా గాయపడతారు, లేదా మరి తరుణ్ భాస్కర్ ఇద్దరు అందరు కలిసి కూడా మరి మిగతా ఆ యొక్క కామెడీ ఎంటర్టైన్మెంట్ ఎలా ఉండబోతుంది సినిమా మొత్తం. సో మనం సినిమా చూస్తే తెలుస్తుంది. May 1st వస్తుంది. తప్పకుండా ఇది కూడా ఒక మంచి డైరెక్టర్ కశ్యప్ కి చాలా ఒక మంచి సినిమా కావాలి. ఇండస్ట్రీలో తనకంటే ఒక మంచి నేమ్ తోటి దాన్ని దూసుకెళ్ళాలి. సో తరుణ్ భాస్కర్ కూడా చాలా కష్టపడి సినిమాలు అంటే ప్యాషన్ ఉన్నటువంటి ఒక మంచి యాక్టర్ డైరెక్టర్ కాబట్టి ఇది జడి చక్రవర్తి ద్వారా మిగతా అంతరి ఫర్యాదులకు కూడా ఇది ఒక మంచి నెక్స్ట్ లెవెల్ గా సినిమా ఉండబోతుంది. సో ఒక మంచి సినిమా కావాలని ఇలాంటి సినిమాలకు మనం కూడా సపోర్ట్ చేద్దామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.